బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బోరబండలో జరిగిన హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసుకి సంబంధించి వివరాలు చెప్తున్నారు. హత్యకు సంబంధించి కీలక విషయాలు చూసుకుంటే అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు గాను ఫాతిమాను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. జాహిరుద్దీన్ ఫాతిమాను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఫాతిమా జాహిరుద్దీన్కు అప్పిచ్చింది. ఆ అప్పును తిరిగి ఇవ్వు అని అడుగుతున్న క్రమంలోనే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం పబ్లో మహమ్మద్తో ఫాతిమాకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే 1.5 లక్ష ఫాతిమా దగ్గర అప్పుగా తీసుకున్నాడు నిందితుడు జాహిరుద్దీన్. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగింది ఫాతిమా. అయితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తానంటూ మాయమాటలు చెప్తూ వచ్చాడు. ఫాతిమాపై కక్ష పెంచుకున్న మహమ్మద్ జాహిరుద్దీన్ గతంలో కార్ఖానా పిఎస్లో ఫాతిమా ఫిర్యాదు కూడా చేసింది. దీనికి సంబంధించి లాయర్తో సెటిల్మెంట్ చేసుకుందాము అని కూడా జైరుద్దీన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నిన్న డబ్బులు ఇస్తానని పిలిచి ఫాతిమాను హత్య చేసినట్టుగా తెలుస్తుంది. హత్యకు మరో 2 సహాయం కూడా జైరుద్దీన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జహీరుద్దీనే హత్య చేశాడంటూ ఫాతిమా కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేశారు. రైట్, ఫాతిమా అలాగే జాహిరుద్దీన్ ఇద్దరికి కూడా ఒక పబ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఫాతిమా జాహిరుద్దీన్కి 1.5 లక్ష వరకు కూడా అప్పిచ్చింది. అయితే ఆ అప్పును తిరిగి ఇవ్వాలి అని అడుగుతున్న క్రమంలోనే ఈ హత్య చేసినట్లుగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు జాహిరుద్దీన్ పైన ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలను కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. నిన్న రాత్రి అత్యంత దారుణంగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో హత్యకు గురైనటువంటి కానీజ్ ఫాతిమా తండ్రి, బాబాయ్ అలాగే ఆవిడ భర్త ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఆవిడ బాబాయ్ ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న నిన్న రాత్రి? అసలు చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. రాత్రి మా అమ్మాయి 1:30కి అట్లా కాల్ వచ్చింది. 11 o'clock కాల్ వస్తే ఇట్లా మర్డర్ జరిగింది, చనిపోయిందని. సిలిండర్ అయిందంట అతను. కానీ అది ప్లానింగ్ మర్డరు. హాస్పిటల్లో ఎర్రగడ హాస్పిటల్లో అక్కడ వాచ్మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అందరినీ మేనేజ్ చేసి అతను మర్డర్ చేసిండు. ఈ మర్డర్ చేసి అమ్మాయికి డబ్బులు ఇచ్చేది ఉండే. పిఎస్లో ఇంతకుముందు 2 years కింద అతనికి పట్టుకున్నారు, మాఫీ చేసిర్రు. ఆ కుట్ర పెట్టుకొని గోల్డ్ ప్లస్ మనీ తీసుకొని మా అమ్మాయిని మర్డర్ చేసిర్రు వాళ్ళు. మొహమ్మద్ జహీర్. అసలు వాళ్ళకిద్దరికి పరిచయం ఎక్కడిది? బంజారాహిల్స్లో ఒక పబ్లో పనిచేస్తున్నారు. పబ్బు కాదు, ఈవెంట్. పబ్బు కాదు, ఇవన్నీ అఫైర్ పిలుస్తున్నారు. అవన్నీ ఒక అమ్మాయి మీద ఇట్లా చేయడం అబాండాలు ఏమన్నా మీడియా కూడా మంచిది కాదు. ఈ మీడియా అసలు ఏమనుకుంటుంది? ఒక అమ్మాయి మీద ఇట్లా ఎవిడెన్స్ లేకుండా ఇది చేసింది అది చేసింది అనడం తప్పు, చాలా తప్పు అది. అందుకని మీడియా వాళ్ళకు కూతుర్లు లేరా? వాళ్ళ కూతుర్లకి ఇల్లు అయితే వాళ్ళు అలాగే ఊరుకుంటారా? అసలు అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? గతంలో ఎప్పుడు కేసులు పెట్టారు? 2 years బ్యాక్ అతను డబ్బులు తీసుకున్నాడు మా అమ్మాయి దగ్గర. ఈవెంట్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అతను ఏమన్నాడంటే, నేను బిజినెస్ చేస్తాను, ఇంట్లో మీకు ప్రాఫిట్ ఇస్తా అంటే అతను కొంచెం సరే నమ్మి డబ్బులు ఇచ్చింది, గోల్డ్ కూడా ఇచ్చింది. అతనికి పిఎస్లో పిలిపించారు. అతను ఇవ్వకుంటే పిఎస్లో వాడిని కొట్టారు కూడా. ఆల్రెడీ బాండ్ పేపర్స్ ఉన్నాయి అతని. అది మనసులో పెట్టుకొని అతను ఈ అగాధ్యానికి పాల్పడ్డాడు. ఈ మర్డర్ చేశారు వాళ్ళు. ఈ మర్డర్ చేసిన వెనకాల షా ఎవరుకోనే, మొహమ్మద్ జహీర్ ఎవరుకోనే, వాళ్ళ టీం ఉంది. వాళ్ళ టీం ఉంది, వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఏమో వాళ్ళే చెప్పాలి ఇప్పుడు. అంటే గతంలో ఒక ఈ ఈవెంట్ నుంచి ఈ మధ్య కాలంలో ఒక బార్కి కూడా ఫాతిమా మారారు. అప్పటి నుంచి నాతో మాట్లాడట్లేదని చెప్పి కక్షతో చేశారు. బార్కు దీనికి సంబంధమే లేదు. అసలు ఇది డబ్బు విషయం మనసులో పెట్టుకొని చేసిన మర్డర్ ఇది. ఈ మర్డర్ మొత్తం ఎలా చేశారు, ఏం చేశారు వాళ్ళని అడిగితే చేసినోడు ఒకడు, ఇరికిచ్చినోడు ఒకడు, పిలిపించినోడు ఒకడు. వీళ్ళందరూ పోలీసు. దయచేసి ఈ పోలీసు వాళ్ళు మొత్తము వాళ్ళ పేర్లు ఎవరెవరు ఎలా మర్డర్ చేశారు బయటకి తీస్తారని నమ్ముతున్నాను. అంటే పోలీసులు ఏమంటున్నారు మరి దీని పట్ల? అసలు ఇదివరకు కంప్లైంట్ చేశారని కూడా అంటున్నారు కదా. అప్పటి నుంచి మరి ఆయన పట్ల ఏమన్నా నిఘా పెట్టారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు దానికి అప్పుడు మర్చిపోయాం మేము. అసలు పోలీసులు కూడా సరేలే మేనేజ్ చేసుకున్నారు కదా, కాంప్రమైజ్ అయ్యారు కదా, ఏమో తర్వాత ఇస్తా అంటున్నాడు కదా అని వదిలేశారు. పోలీసులు కూడా వదిలేశారు, వీళ్ళు కూడా వదిలేశారు. కానీ అతను మాత్రం మనసులో పెట్టుకొని ఈ మర్డర్ చేశారు.
సార్ కనీజ్ ఫాతిమా భర్త ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎన్ని గంటలకు కనీజ్ మీ ఇంటి నుంచి పనికి వెళ్ళారు అసలు? 5 बजे 5 बजे यहाँ से निकली, इवेंट जाती बोल के गई। और ऊपर से क्या है बोले तो उसके बाद क्या हुआ, मेरे को 1 घंटे से 2 घंटे पहले फ़ोन आया था। फ़ोन आके बोले भाई, उन्होंने फ़ोन करके बोले मेरे को ऐसा 2 लोग टॉर्चर कर रहे हैं, परेशान कर रहे हैं लोग बोल के फ़ोन आया था। मैं बोला ठीक है भाई बोल के, बोला ठीक है तुम फ़ोन करो ऐसा कुछ भी है तो बोल के बोला। उसके बाद मेरे को फ़ोन नहीं आया। तो उसके बाद रात में मेरे को ऐसा 2 बजे ऐसा इन्फॉर्मेशन मिला कि ऐसा ऐसा हो गया बोल के। घर पे था, मैं सो रहा था, तो ऐसा सा मालूम हुआ ऐसा हो गया बोल के। बच्ची लोग बच्चा लोग है क्या कोई? हाँ, मेरे को 2 बेटे हैं, एक 13 साल का बच्चा है और एक 6 साल का बेटा है। 2 बच्चे हैं मेरे को। ఎప్పుడు చూసారు అంటే కనీజ్ ఫాతిమాని మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడైనా చివరిసారిగా చూడడం? కబ్ది లాస్ట్ में 5 बजे शाम में 5 बजे ఆవిడ తండ్రి ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఆయన మీద కంప్లైంట్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. అసలు ఎంత మొత్తంలో డబ్బు ఇచ్చారు కనీజ్ ఫాతిమా ఆయనకి? అతను తన 2 సంవత్సరాల కింద 1.5 లక్ష బాండ్ పేపర్ని అతను రాసి ఇచ్చారు. ఒక అలా బాస్ అంట, మన ఇది అలా బాస్ అంట ఆయన వకీల్ని తీసుకొచ్చి కాంప్రమైజ్ చేసి కాలు మొక్కిపించి 2 తనిపించి మీ పైసలు మీకు ఇస్తాం మళ్ళీ జోలికి రామని ఆల్రెడీ వాళ్ళు రాసి ఇచ్చినారు. మన తన బాండ్ పేపర్ ఉన్నది. ఏదో కదా అని మనము వదిలేసినాము. ఇప్పుడు అంతగా బతలాడుతుంది కదా, ఒక విశ్వాసం, మనిషి అనేది విశ్వాసం ఉండాలి. ఈ ఎగాదానికి పాల్పడితే లాభం ఉండదు, మనం వాళ్ళనే లెక్కలు అయిపోతాం. కాబట్టి మన మీడియా వాళ్ళు ఏదైతే దుష్ట సమాచారం పెడుతుండో అది చాలా తప్పు. ఎందుకంటే చూడనట్టు అతను యూరిన్కి పోగానే లైట్ బంద్ చేయగానే మర్డర్ ఎట్లయితుంది? ఇది కామన్. ఇది ఏదో ప్లాన్ వేసి వాని ఏరియాలో కొట్టి వాని ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఉండి ఆ పోలీసు వాళ్ళకి ఏం వాళ్ళు ఇది చేసుకుంటారో. సిలిండర్ కావాలంటే మామూలు మాట కాదు. అంటే ఇప్పుడు మర్డర్ చేయగానే ఆయనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటున్నారు కదా? మర్డర్ చేయగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఆల్రెడీ ఇది అడ్వాన్స్ బుకింగ్ అన్నట్టు. అడ్వాన్స్లో పని చేసే వాళ్ళు ఇట్లనే చేస్తారు. వాన్ ఏరియాలో కొట్టి 1 పిఎస్లో సిలిండర్ కావటం ఏంది? వేరే పిఎస్లు లేవా? చంపాలంటే మంచికి ఎన్ని ఉపాయాలు ఉండవు? అంత తెలివి కల్లోడా? కనీసం ఇన్నటోళ్ళకన్నా అర్థం ఉండాలి. ఒక ఆడపిల్లకు దుష్ప్రచారాలు చేసే వాళ్ళకన్నా ఆలోచన ఉండాలి. కాబట్టి మహిళలు పనికి పోవటం నష్టమేమున్నది? ఆల్రెడీ గవర్నమెంట్ రూల్స్ ఉన్నది. అలా పిల్లలకి ఎవరు పోషిస్తారు? వింటున్నారా? వాడేవాడు సార్ మా పిల్లల్ని చంపడానికి? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అర్థమైందా? వాడు ఎవడు మా పిల్లలకి చంపడానికి? అది మాకు కావాలి. ఆ పోలీసు వాళ్ళు అయినా కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా ఒకటి చేయాలి, తప్పదు అది. ఎందుకంటే వానికి శిక్షించి తప్పకుండా వానికి ఉరి శిక్ష ఇవ్వవలసిందే. ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయిని చేసిండు, రేపు 2 అమ్మాయిలు చేస్తాడు. ఒక అలవాటు పడ్డాడు, ఒక గంజాయి గాడే కనిపిస్తుంది కాబట్టి ఆడు మంచోడు అయితే పని చేయడు సార్. ఒక చిన్న పిల్లగా ఫాతిమా అంటే ఆవిడ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి రమ్మని చెప్పాడా? ఆమె డ్యూటీ టైం అయిపోయినాక ఆమె ఈవెంట్స్ పిల్లలకు ఆల్రెడీ ఆమె ఈవెంట్ చేస్తుంది కాబట్టి ఆ ఈవెంట్ పిల్లలకి ఏం చేస్తారు, గ్యాదరింగ్ చేసుకొని వాళ్ళతోనే ఏమైనా కమిషన్ కూడా ఇస్తారు ఆ పిల్లలు. ఆమె ఒక ఇన్ఛార్జ్ లెక్క పనిచేసింది కాబట్టి అనవసరంగా క్లబ్లు పబ్లు అంటే అది వేస్ట్ మాటలు. కాబట్టి మన మీడియా వాళ్ళకు దయచేసి ఇలాంటి దుష్ట ప్రచారాలు పెట్టకుండా మా పిల్లకు న్యాయం జరగాలని మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా జోడించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. పోలీసు వాళ్ళు ఉండని, వకీలు ఉండని ఇటువంటి కేసులు తీసుకుంటే జీవితం అంతా ఇలాగే పాడైపోతుంది. కాబట్టి నేను ఒక మల్కాజిరి కార్యకర్తని, కాంగ్రెస్ కార్యకర్తని. కాబట్టి నేను మా మైనంపల్లి హనుమంత్ అన్న నమ్మకం ఉన్నది. ఆయన మాకు సపోర్ట్ చేస్తాడు, మాకు మొత్తం నమ్మకం ఉన్నది. ఆయనకు మాకు దేవుంట్లా అంటారు సార్. ఇది ఏంటంటే మా మైనంపల్లి హనుమంత్ అన్న ఏది జరిగినా కానీ వానికి అర్ధరాత్రి సపోర్ట్ చేస్తే వచ్చేటప్పుడు. కాబట్టి నేను ఇంకా ఏది చెప్పలేదు. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, ఈ దుష్టప్రచారాలు వేసినందుకు దాన్ని కూడా వాళ్ళు కారణం చూపించాలి. ఏంగానే కాదు, అది చాలా తప్పు ప్రశ్నలు. కాబట్టి ఇన్నటోళ్ళకు కూడా అర్థం కావాలి. ఏంటంటే అది ఈజీ మ్యాటర్ కాబట్టి ఆమె అటువంటిది. చాలా మంది అంటున్నారు ఆ టైంలో జహీర్తో ఎందుకు ఫాతిమా బయటకు వెళ్ళిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు వెళ్ళింది ఆ టైంలో? కరెక్ట్. ఇది ఒక కార్ఖాన్లో షా అని ఒక కుర్రోడు ఉంటాడు. వాడు ఏం చేసిండంటే సంవత్సరం కింద మేకల బిజినెస్ చేస్తాను మా ఇంటికి వచ్చిండు. ఆల్రెడీ బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, పైసలు నేను ఇచ్చేది ఉంది, నేను ఇచ్చేస్తా అని. కాబట్టి వానికి కూడా ఒక సపోర్ట్. అది ఇంకోటి ఏంటంటే సార్ ముఖ్యమైనది, గఫూర్ అని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఆ జహీర్కి. అక్కడ ఆడటము, జువ్వా ఆడటము, సారా తాగటము, ఈ క్యారెక్టర్ మనుషులు అలా వెళ్తారు.
ఇంతకుముందు ఆయనే వచ్చి కుషాయిగూడ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి ఆయనకు లోపల చేస్తే వకీల్ని తీసుకొచ్చి ఇడిపించుకొని పోయి కాంప్రమైజ్ చేసి జహీర్తో పాటు ఎంతమంది ఉన్నారు? అసలు ఫాతిమాకి ఫోన్ చేసింది ఎవరు? అక్కడికి రమ్మని చెప్పింది ఎవరు? ఈ జహీర్ ఏం చేసిండంటే ఒక కార్ఖానలో షా అని పిల్లగాడు ఉంటాడు. ఆ పిల్లగాడితో మొత్తం న్యూస్ ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, భార్యాభర్తల కొట్లాడడం చేయించటం, అర్ధరాత్రి కొట్లాడ చేపిస్తే నేను పోయి కాంప్రమైజ్ చేయడం. ఇది ఏంటంటే ఒక ఆడపిల్ల అనేది దానికి కడుపుకి వెళ్ళాక పనిచేస్తుంది, కానీ బట్టలు ఎప్పుడు తిరుగుతారా సార్? అది పొరపాటు మాట. అలా మాట్లాడటము సరి అనేది కాదు. కాబట్టి మీడియా వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా జరిగిన రేపు మనకు జరిగిన ఒక్కటే అనుకోవాలి. కాబట్టి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలి. ఈ అన్యాయంగా దుష్టప్రదర్శనలు వేసే ముందు ఆలోచన చేయాలి. ఇది వేయటం సరి అనే న్యాయం కాదు. చేసిన వాళ్ళంతా ఇక్కడ ఉంటారు, కానీ ఒక గరీబులకు మాత్రం ఇలా చేస్తారు. కాబట్టి నా బిడ్డకు ఒక 7 ఏళ్ల పిల్లగాడు ఉన్నాడు, 12 ఏళ్ల పిల్లగాడు ఉన్నాడు. వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? మా చిన్న పిల్లల భవిష్యత్తు ఎట్లా? వానికి కఠినంగా సరైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. మా సీఎం రేవంత్ రెడ్డికి, మా పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు పెడుతున్నాను. సో ఇది పరిస్థితి. అటు జహీర్తో పాటు అఫ్రోజ్ అనేటువంటి యువకుడు, అలాగే కార్ఖానాలో షహా అనేటువంటి యువకుడు, వీరందరూ కలిసి కూడా ఫాతిమాని మర్డర్ చేసేందుకు ప్లాన్ వేసి ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొకరు హాస్పిటల్ వద్దకు రావాలని చెప్పి కూడా పిలిచినట్లుగా అయితే ఫాతిమాకు సంబంధించినటువంటి తండ్రి, అలాగే ఆయన భర్త, ఆవిడ భర్త, అలాగే తన బాబాయ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీడియాలో కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. బార్కు సంబంధించినటువంటి పని చేసిందని చెప్పి, లేకపోతే అటు పబ్లో పని చేసిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదంతా వాస్తవం కాదు. కేవలం ఈవెంట్లో తను పనిచేసేది. ఆ ఈవెంట్లోనే ఇటు జహీర్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయి తర్వాత డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పేసి నిన్న రాత్రి అర్ధాంతరంగా మర్డర్ చేశారంటూ కూడా ఫాతిమా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్, బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.